నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆగస్టు నెల ప్రారంభం అవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు రెండు గుడ్ న్యూస్లు అయితే చెప్పింది. ప్రధానమైనది ఏంటంటే మాత్రం ఈ కేవైసీ అయితే మాత్రం జూలై చివరి లోపు అయితే మాత్రం తప్పకుండా చేసుకోవాల్సిందే. లేని ఎడల నెక్స్ట్ అంటే ఆగస్టు నుండి ఏదైతే రేషన్ సరుకు వస్తుందో వాటిని అయితే మాత్రం తీసుకునే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చాలామంది అయితే మాత్రం ఈ కేవైసీ చేసుకోలేకపోయారు. రకరకాల కారణాల వల్ల కొన్ని సందర్భాలు అయితే మాత్రం రేషన్ డీలర్లు అందుబాటులో లేకపోవడం, మరోవైపు సర్ ప్రాసెస్లో భాగంగా కూడా అధికారులు ఒకవైపు అందరూ కూడా అదే పనిలో ఊళ్ళలోకి వెళ్ళడం, రకరకాల కారణాలు. ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు రావడం కూడా ఒక కారణమైంది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల చాలామంది లబ్ధిదారులు ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోలేకపోయారు. ఈ కేవైసీ ఎందుకు తీసుకొస్తున్నానంటే వాస్తవానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. నిజమైన లబ్ధిదారులకే రేషన్ ఫలాలు పొందాలి. చాలామంది కూడా ఇటు డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు, చాలామంది కూడా చనిపోయినప్పటికీ ఇప్పటికీ రేషన్ సరుకులు కూడా వాడుకుంటున్నారు. దీన్ని నియంత్రించాలి. అర్హులైన లబ్ధిదారులకే ఈ పౌర సరఫరాలకు సంబంధించిన ఆహార భద్రత సంబంధించిన పథకాన్ని అమలు చేయాలని కేంద్రం సీరియస్గా ఉంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. సరే, ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే రెండు మార్గాల ద్వారా చేసుకోవచ్చు. ఒకటి, రేషన్ డీలర్ల వద్ద అక్కడే ఉచితంగా అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మన రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ చెబితే బయోమెట్రిక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటాను తీసుకుంటారు. వాస్తవానికి నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఎవరైనా ఇది గతంలో వేలుముద్ర ద్వారా ఎవరైతే రేషన్ తీసుకుంటారో వాళ్ళది ఆటోమేటిక్గా ఈ కేవైసీ అయిపోయినట్టే. మిగతా సభ్యులు ఎవరైనా ఉంటారో వాళ్ళది తీసుకుంటే సరిపోద్ది. లేదు డీలర్లు అందుబాటులో లేరు, మరి ఎలా చేసుకోవాలంటే మాత్రం మీ సేవా కేంద్రాల ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఈ కేవైసీ చేసుకోవడం ద్వారా నిజమే అంటే మేము ఈ సర్వీసులు వాడుతున్నాము, మా యొక్క డేటా ఇది అని కూడా చెప్పుకోవడానికి ప్రభుత్వం కూడా అర్హులను గుర్తించడానికి ఇది సీరియస్గా తీసుకుంది. సో చాలామంది ఈ కేవైసీ సమాచారం లేకపోవడం వల్ల, సరైన విధంగా వాళ్ళకు అవకాశాలు లేకపోవడం వల్ల, కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం జూలై నెలలో చివరి వరకు అయితే మాత్రం చాలామంది చివరి నిమిషం వరకు కంగారు పడ్డారు. ఈ కేవైసీ చేసుకోకపోతే ఇక రేషన్ కట్ అవుతుందా, రేషన్ కార్డు పోతుందా అని కూడా ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వానికి కూడా చాలామంది కూడా విజ్ఞప్తులు కూడా చెప్పిన సందర్భంలో ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం దీనిపై ఒక క్లియర్ అప్డేట్ ఇచ్చింది. ఇక ఒక నెల పొడిగింపు అంటే ఆగస్టు చివరి వరకు ఇక ఈ కేవైసీ చేసుకోవచ్చు అని కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో ఆ లబ్ధిదారులకు కాస్త ఊరటనిచ్చట్టు అయిపోయింది. సో ఇది ఈ కేవైసీ సంబంధించిన విషయం. ఇంకా చివరిగా ఈ విషయానికి వస్తే మాత్రం ఆగస్టు 31 వరకు ఎందుకంటున్నా అంటే మాత్రం ఆగస్టు నెలలో మరొక గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది. దేశవ్యాప్తంగా వర్షాకాల సందర్భాల నేపథ్యంలో అయితే మాత్రం చాలా వరకు ఇటు రేషన్ డీలర్లకు సరఫరా విషయంలో చాలా సమస్యలు వస్తాయి. అలాగే లబ్ధిదారులకు కూడా ఈ వర్షాలు వస్తున్న సందర్భంలో కూడా ఈ రేషన్ తెచ్చుకోవడము అలాగే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే నెల అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంబంధించిన రేషన్ సరుకును ఆగస్టులో ఇవ్వబోతున్నారు. సాధారణంగా ప్రతి నెల 15వ తారీఖు వరకు మహా అంటే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తూ ఒక 15 రోజుల వరకు అయితే మాత్రం రేషన్ సరుకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక 3 నెలల సరుకు ఒకేసారి ఇవ్వనున్న సందర్భంలో ఈ నెలంతా అంటే ఆగస్టు నెల మొత్తం కూడా ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఈ యొక్క బయోమెట్రిక్ సిస్టమ్ ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ డిజిటల్ డేటా ఆధారంగా ఆ రేషన్ కార్డు నెంబరు అలాగే వేలుముద్ర మ్యాచ్ అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు. అది పోర్టబుల్ అనేది ప్రతి దగ్గర కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సో మొత్తానికి ఆగస్టులో 37 వరకు ఉన్న సందర్భంలో డీలర్ల యొక్క సమయాన్ని వెసులుబాటును బట్టి కూడా మొదటి 15 రోజులు అయితే మాత్రం చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో కేవైసీ అనేది చాలా కష్టంగా ఉండవచ్చు. సో ఆగస్టు 15 తర్వాత కాస్త వాళ్ళకు కూడా పని భారం తగ్గుతుంది కాబట్టి రేషన్ షాపుల్లో ఒక ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఏడల అయితే మాత్రం ఇటు మీ సేవా కేంద్రాల్లో అయితే మాత్రం లబ్ధిదారులు అక్కడికి వెళ్ళి ఈ వేలిముద్రలు అలాగే సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా
ఒక నామినల్ సర్వీస్ వాళ్ళ రుసుము ఫీజు అయితే మాత్రం మీ సేవ తరపున అయితే మాత్రం కొంత ఫీజు తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణీత ఫీజు ఇచ్చి కూడా ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఈ కేవైసీ సంబంధించిన అప్డేట్. ఇక 3 నెలలకు సంబంధించిన సరుకు కూడా ఒకేసారి తీసుకునే అవకాశాన్ని అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇటు ఎల్నినో ప్రభావం, ఇక వర్షాల కారణంగా అయితే మాత్రం గతంలో వేసవి కాలంలో మనం చూసాం ఒకేసారి ఎండల కారణంగా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకేసారి 3 నెలలకు సంబంధించిన ఈ యొక్క ఆహార భద్రత సంబంధించిన సరుకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వర్షాకాలంలో కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకును ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఈ యొక్క రేషన్ యొక్క సరుకులు ఇవ్వడానికి అయితే మాత్రం ఇప్పటికే డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలి, నిల్వలు ఉంచుకోవాలని కూడా చెప్పడంతో ఇక రేషన్ డీలర్లు కూడా ఆయా పనిలో నిమగ్నమయ్యారు. అంటే రేపటి నుండి మరికొద్ది గంటల్లో ఇటు ఈ కేవైసీతో సంబంధం లేకుండా లబ్ధిదారులు అయితే మాత్రం 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకును తీసుకునే అవకాశం ఉంది. తద్వారా రేషన్ లబ్ధిదారుకి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 గుడ్ న్యూస్లు ఒకేసారి వచ్చినట్టు అయిపోయింది. ఒకవైపు ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళకు కూడా కేవైసీతో సంబంధం లేకుండా ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ తీసుకోవచ్చు. మరోవైపు ఒకేసారి పదే పదే వెళ్లకుండా వర్షాకాల సందర్భంగా ఉద్యోగులకు కూడా చాలామంది కూడా రేషన్ సమయాన్ని కూడా చాలామంది చేరుకోలేకపోతున్నారు. అలాగే కార్మికులు చాలామంది కూడా పనుల కారణంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒకేసారి అయితే మాత్రం ఇక 3 నెలలకు సంబంధించిన రేషన్ తీసుకునే అవకాశాన్ని అయితే మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సన్న బియ్యము ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా నిల్వలు సిద్ధం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసారి స్టీమ్ సంబంధించిన రైస్ను ఇవ్వడానికి ఇక అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం రేషన్ లబ్ధిదారులకు ఇక ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్స్టెండ్ చేసిన సందర్భంలో కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫెసిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కారణంగా ఇటు వర్షాల కారణంగా రకరకాల సమాచార లోపం కారణంగా అలాగే సకాలంలో రేషన్ డీలర్లు కూడా ఇటు వాళ్ళ షాపులు నిర్ణీత సమయం వరకే ఉంటుంది కాబట్టి ఆ చివరి నెలలో కూడా ఉండకపోవడం కారణంగా చాలామంది అయితే మాత్రం ఈ కేవైసీ చేసుకోవాలన్నా చాలామంది ఆ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోలేకపోయారు. అందులో భాగంగా దీన్ని ఈ యొక్క సమస్యను గుర్తించిన పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి చాలా జిల్లాల నుండి కూడా ఈ డిమాండ్ వస్తున్న సందర్భంలో అన్ని జిల్లాలకు కూడా ఇది ఒక గడువు వర్తిస్తుంది. ఆగస్టు 31 వరకు ఇక ఈ కేవైసీ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ కేవైసీతో సంబంధం లేకుండా ఇక రేషన్ బియ్యాన్ని ఎందుకు ఈ పదం వాడాల్సి వస్తుందంటే మొన్ననే చెప్పారు, ఇక ఈ కేవైసీ లేకుంటే మాత్రం ఆగస్టులో బియ్యాన్ని అలాగే రేషన్ సరుకును తీసుకునే అవకాశం లేదు, ఇక రేషన్ సరుకులు రద్దు అంటూ కూడా అధికారులు ప్రకటన చేశారు. ఒక్కసారిగా లబ్ధిదారులు భయాందోళన కనిపించడంతో ఈసారి అయితే మాత్రం ఈ కేవైసీ సంబంధం లేకుండా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. అలాగే ఆగస్టులో అయితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఈ కేవైసీ చేసుకుంటే మాత్రం ఇక తదనంతరం ఇక తర్వాత నెలలో అయితే మాత్రం ఇక ఈ సర్వీసుల్ని ఇక రేషన్ ఫలాలను పొందే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సో లబ్ధిదారు చేయాల్సిందల్లా ముందుగా 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని తీసుకోవాలి, అలాగే రేషన్ సరుకులు తీసుకోవాలి. అలా దాంతోపాటు ఈ కేవైసీ పైన దృష్టి పెట్టాలి. రేషన్ షాపులో సంబంధించిన వీలుంటే అక్కడ తీసుకోవచ్చు, లేకపోతే మాత్రం మీ సేవ కేంద్రానికి వెళ్ళి త్వరగా చేసుకుంటే మాత్రం ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇక మళ్ళీ తర్వాత ఆగస్టు వరకే ఉంటుంది రేషన్ డీలర్లు. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో అయితే మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. సో మీ సేవ అనే ఆప్షన్ ఉంటుంది. అందుకోసమే దాదాపు అందరు కూడా రేషన్ షాపుల్లోనే చేసుకుంటే చాలా సులువుగా అవుతుంది. అలాగే ఉచితంగా కూడా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం రేషన్ లబ్ధిదారులకు ఆగస్టు ప్రారంభం అవుతున్న వేళ 2 గుడ్ న్యూస్లు చెప్పింది. ఇటు ఈ కేవైసీతో పాటు 3 నెలల సంబంధించిన రేషన్ బియ్యాన్ని అందించడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో రేషన్ షాపులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఏదైతే ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో పాటు ఇక బయోమెట్రిక్ సంబంధిత వ్యక్తి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన బయోమెట్రిక్ ద్వారా ఇక 3 నెలలకు సంబంధించిన రేషన్ ఫలాలను పొందడానికి ఇక సిద్ధం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా సిద్ధం చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం
ఈ కేవైసీతో సంబంధం లేకుండా రేషన్ ఫలాలను పొందేలాగా సులువుగా ఈ యొక్క గడువును పెంచడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకేసారి వర్షాకాల సందర్భంగా 3 నెలల బియ్యాన్ని ఇవ్వడాన్ని కూడా స్వాగతిస్తున్నారా లేదా? కామెంట్ చేసి చెప్పండి.